మ్యాచ్ నెంబర్ 14 ఆర్సీబీ వర్సెస్ జీటీ అయితే నిన్న మ్యాచ్ అయితే జబర్దస్త్ జరిగింది భయ్య. నిజంగా లో స్కోరింగ్ గేమ్స్ కూడా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తున్నాయి. మరి నిన్నటి మ్యాచ్ అయితే జీటీ వాళ్ళు చాలా ఈజీ అయితే గెలిచారు. మరి దాని గురించి రివ్యూ అయితే మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ దాని తర్వాత మ్యాచ్ నెంబర్ 15 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ అయితే మ్యాచ్ జరగబోతుంది భయ్య. ఎక్కడ మరి ఈడెన్ గార్డెన్స్ జరగబోతుంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా ప్రివ్యూ మనం ఈ వీడియోలో మాట్లాడదాం. మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ దాని గురించి మాట్లాడదాం. అండ్ ముంబై ఇండియన్స్, పంజాబ్ అండ్ నిన్న జీటీ మనం చెప్పినట్టుగానే దేనికైతే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువందని చెప్పినామో అదే విన్ అయింది. ముంబై ఇండియన్స్ విన్ అయింది, పంజాబ్ విన్ అయింది అండ్ జీటీ కూడా విన్ అయింది భయ్య. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్య, ఇలాంటివి మాట్లాడుకునే చాలా ఉన్నాయి వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని అందరు ఇట్లా లైక్ చేయరు కదా, కనీసం మీరు ఎక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్య. ఎందుకంటే వీడియో చేయగానే మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు, లైక్ చేస్తారు కాబట్టి. లైక్ ఎందుకు చేయమంటున్నా అంటే కొత్త వాళ్ళకు వీడియో కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయబట్టిన. ఓకే, ఇంకా మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతే నిన్న మాత్రం మ్యాచ్ నెంబర్ 14 ఆర్సీబీ వర్సెస్ జీటీ మాత్రం ఏం జరిగింది భయ నాకు అర్థం కాదు, కానీ పిచ్చిలు వేపేసారు. దాంట్లో ఎక్కువ నచ్చింది మనకి ఏంటంటే నిజంగా విరాట్ కోహ్లీ వర్సెస్ సిరాజ్ ఇద్దరు నిజంగా అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు లాగా ఉంటారు. అలాంటిది విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వచ్చినప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ బాల్ వేయలేకపోయిండు భయ్య. ఆ సిచ్యువేషన్ చూస్తా ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి, ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే నిజంగా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయి ఉంటారు. ఆ సిచ్యువేషన్ మాత్రం మీకు కూడా కనిపిస్తే ఒకవేళ కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం జీటీ వాళ్ళు అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకుని పోయే టాస్ గెలిచి, ఆర్సీబీ వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిర్రు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పటి నుంచి విరాట్ కోహ్లీ వికెట్, సాల్ట్ వికెట్, పడికల్ వికెట్, వీళ్ళందరి వికెట్లు ఫాస్ట్ గా అయిపోతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 41 for 4 వికెట్స్, 44 వికెట్ కూడా పోయింది. మరి మ్యాచ్ ఎక్కడ వరకు అయిపోతుంది, 120 రన్స్ కూడా చేస్తారా చేయరా అన్న సిచ్యువేషన్ లో అయితే లేమ్ లివింగ్ స్టోన్ అండ్ జితేష్ శర్మ అండ్ టిమ్ డావిడ్ వీళ్ళు ముగ్గురు ఆడిల్లు చూడు భయ్య, ఏమన్నా ఆడిర్రా, పిచ్చి లేపిర్రు, దుమ్ము దులిపిర్రు. ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే నిజంగా చాలా ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు. ఓవరాల్ గా వాళ్ళు 20 overs కి 169 రన్స్ అయితే చేసారు భయ్య. దీంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిదని అంటే ఆర్సీబీ నుంచి వీళ్ళు ముగ్గురే భయ్య. జితేష్ శర్మ అండ్ టిమ్ డావిడ్ అండ్ లేమ్ లివింగ్ స్టోన్. టిమ్ డావిడ్, లేమ్ లివింగ్ స్టోన్ కొట్టిన 6 చూస్తా ఉంటే మాత్రం మస్తు మజా వచ్చింది. జబర్దస్త్ షాట్లు అయితే కొట్టిర్రు, మస్తు మజా వచ్చింది. ఓవరాల్ గా చూస్తే మాత్రం 169 రన్స్ అయితే ఆర్సీబీ వాళ్ళు చేసారు భయ్య. అండ్ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది జీటీ చూసుకుంటే మాత్రం ఏం బౌలింగ్ చేసిండు భయ్య. సాయి కిషోర్ అండ్ మొహమ్మద్ సిరాజ్ 4 overs వేసి ఆల్మోస్ట్ ఒక 23 or 24 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసిండు భయ్య. ఏమైనా బౌలింగ్ నాకైతే మంచి బౌలింగ్, అంటే బెస్ట్ బౌలింగ్. అసలు ఏమి అంటే మొహమ్మద్ సిరాజ్ ఫిలిప్ సాల్ట్ అయితే బౌల్డ్ చేసిండు చూడు, బాబా మస్తు మజా వచ్చింది భయ్య ఆ బోల్డ్ చూస్తే మాత్రం. అండ్ అదే ఆర్సీబీ ఫ్యాన్ గా ఆర్సీబీ ఓడిపోవడం అయితే చాలా బాధగా ఉన్నది, కానీ అది జరగాల్సిందే కదా, ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. నిన్న మనం ఆర్సీబీ ఫ్యాన్ ఉన్నా కానీ జీటీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినాం కాబట్టి జీటీ విన్ అయింది. నేను దానికి చాలా హ్యాపీగా ఉన్నా. ఆర్సీబీ ఓడిపోయినందుకు చాలా అయితే బాధగా అయితే ఉన్నది భయ్య. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జీటీ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్, జీటీ వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసి అసలు ఏ సిచ్యువేషన్ లో కూడా ఆర్సీబీ ఏ గేమ్ లోకి వచ్చింది కేమాన్ అని చెప్పేసి ఎక్కడ కూడా కనిపించలే భయ్య. ఎందుకంటే శుభ్మన్ గిల్ కానీ, సాయి సుదర్శన్ కానీ ఓపెనర్స్ చాలా మంచిగా చూసి ఆడారు. శుభ్మన్ గిల్ అయితే ఫస్ట్ 6 కొట్టిన తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో నెక్స్ట్ కూడా 6 కొడదాం అనుకోండు, అక్కడ అవుట్ అయిపోయిండు. అండ్ దాని తర్వాత వచ్చిన జాజ్ బట్లర్ కానీ, సాయి సుదర్శన్ కానీ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 12-13 ఓవర్ వాళ్ళకి వాళ్ళిద్దరు ఆడడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయింది. జీటీ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ కూడా అయింది. విన్నింగ్ కూడా అవడానికి చాలా ఈజీ అయిపోయింది టార్గెట్ చేజ్ చేయడానికి. అండ్ దాని తర్వాత వచ్చిన రూతర్ఫర్డ్ కూడా 18 balls లో 30 రన్స్ చేసి మ్యాచ్ అయితే విన్ చేయించిండు. అండ్ జాస్ బట్లర్ కూడా 70+ రన్స్ చేసిండు. అండ్ సాయి సుదర్శన్ మాత్రం 49 రన్స్ దగ్గర అయితే అవుట్ అయ్యింది భయ్య, క్యాచ్ అవుట్ జోస్ హేజల్వుడ్ బౌలింగ్ లో. ఇదైతే జీటీ వల్ల బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎవరు మంచి చేసారు భయ్య, ఓన్లీ భువనేశ్వర్ కుమారే కొంచెం మంచి చేసిండు. 4 ఓవర్లు అయితే వేసి ఒక 20+ రన్స్ అయితే ఇచ్చిండు. అండ్ జోష్ హేజల్ కూడా అయితే 4 overs వేసి 43 రన్స్ అయితే ఇచ్చిండు, ఒక వికెట్ అయితే తీసుకుండు. అండ్ మెయిన్ గా ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు అయితే 3 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచారు. అండ్ జీటీ వాళ్ళు కూడా 3 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు అయితే గెలిచారు భయ్య. అండ్ ఇదైతే ఆర్సీబీ వర్సెస్ జీటీ రివ్యూ అండ్ హైలైట్స్.
అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతే మాత్రం అసలు ఇవాళ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మరి ఎక్కడ జరగబోతుంది పిచ్చు అని అంటే ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది కేకేఆర్ లో. కాబట్టి మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ పిచ్ రిపోర్ట్, దాని తర్వాత ప్లేయింగ్ 11 ఇవన్నీ మాట్లాడిన దాని తర్వాత ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడదాం భయ్య. ఫస్ట్ అయితే మనం పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే కేకేఆర్ లో ఏ విధంగా ఉంటుంది ఈడెన్ గార్డెన్స్ లో అంటే మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే కాదు అక్కడ. ఆల్మోస్ట్ ఒక 170 180 కొట్టారు అనుకో డిఫెండ్ చేసుకోవచ్చు, విన్నింగ్ స్కోర్ అది. చాలా అయితే పిచ్ అయితే మంచి ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకు అయితే చాలా అసిస్టెన్స్ ఉంటది. ఎందుకంటే స్పిన్నర్లు అయితే చాలా ప్లేలోకి వస్తారు భయ్య. స్పిన్నర్లకు అయితే చాలా మంచిగా ఉంటది ఈడెన్ గార్డెన్స్. మంచి టర్న్ ఉంటది, మంచి స్లో బౌన్స్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్స్ ని ఆడాలంటే బ్యాటర్స్ కి అయితే చుక్కలే కనిపిస్తాయి భయ్య. అలాంటి స్పిన్నర్స్ మరి ఏ టీం కు ఉన్నారో ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాం తర్వాత. పిచ్ రిపోర్ట్ అయితే ఇది భయ్య. మరీ ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే కాదు, స్పిన్నర్లు అయితే ప్లేలోకి వస్తారు. బౌలింగ్ అయితే మంచిగా ఉండాలి, మంచిగా ఉంటేనే బౌలింగ్ అటాక్ మంచిగా ఉంది అనుకో ఖచ్చితంగా టీం అయితే విన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదైతే పిచ్ రిపోర్ట్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం, దాని తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం, దాని తర్వాత రెండు కంపారిజన్ చేసి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ అయితే కేకేఆర్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే మాత్రం క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ మంచి ఓపెనర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. దాని తర్వాత అజింక్య రహానే, ఆంగ్రికిష్ రఘువంశీ అండ్ వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, ఆండ్రే రసూల్ ఉన్నాడు, రమన్దీప్ సింగ్ ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో అయితే ఖచ్చితంగా మోయిన్ అలీని తీసుకొస్తారు భయ్య. ఎందుకనంటే ఖచ్చితంగా స్పిన్నర్లకి చాలా మంచిగా ఉంటది కాబట్టి ఆయన మోయిన్ అలీ బ్యాటింగ్ చేయగలుగుతాడు, ఆయన బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, మంచి స్పిన్ కూడా వేయగలుగుతాడు, రన్స్ కూడా ఎక్కువ ఏమి ఇయ్యాడు. అండ్ స్పెన్సర్ జాన్సన్ ఉండడం వల్ల అక్కడ బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఎక్కువ లేకపోతుంది కాబట్టి లేకుండా ఉంటుంది కాబట్టి అండ్ బౌలింగ్ నుంచి కూడా అంత ఇంపాక్ట్ ఏం చేస్తలేడు కాబట్టి స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో అయితే ఖచ్చితంగా మోయిన్ అలీని తీసుకొస్తారు ఈ మ్యాచ్ లో. అండ్ హర్షిత్ రాణా ఉన్నాడు, అండ్ వైభవ్ అరోరా ఉన్నాడు, అండ్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అండ్ వీళ్ళైతే ప్లేయింగ్ 11 కేకేఆర్ కి భయ్య. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ లేక బ్యాటింగ్ వస్తే మాత్రం మళ్ళీ మనీష్ పాండే కూడా రావచ్చు. ఆల్మోస్ట్ 10th 11th మెంబర్ వరకు అయితే బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉన్నది కేకేఆర్ కి. అండ్ బౌలింగ్ కూడా చూసుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు, మోయిన్ అలీ ఉన్నాడు. ఈ ట్రయో మాత్రం మామూలుగా ఉండదు భయ్య. వీళ్ళు ముగ్గురు బౌలింగ్ లో బ్యాటింగ్ చేయాలంటే ఎస్ఆర్హెచ్ కి చాలా కష్టం అవుతుంది. ఎస్ఆర్హెచ్ కి కాదు, ఈడెన్ గార్డెన్స్ లో స్పిన్నర్లకు మంచి ఉంటది కాబట్టి ఏ టీం కైనా బ్యాటింగ్ ఆడాలంటే ఇలా ముగ్గురుతోటి చాలా కష్టం అవుతుంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా హర్షిత్ రాణా ఉన్నాడు, వైభవ్ అరోరా ఉన్నాడు, మంచిగా చేస్తారు. అండ్ ఆండ్రే రసూల్ కూడా వేయగలుగుతాడు, మంచి స్లో బౌన్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి స్లోవర్ వన్స్ చేస్తూ ఉంటాడు, ఆ స్పిన్ అంటే టర్నింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి అండ్ స్వింగ్ చేయగలుగుతాడు కాబట్టి మంచి బౌలింగ్ అయితే వేయగలుగుతాడు ఆండ్రే రసూల్. వీళ్ళ బౌలింగ్ అటాక్ అయితే ఇట్లా ఉన్నది భయ్య. ప్లేయింగ్ 11 అయితే ఎట్లా ఉంది కేకేఆర్ది. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ లో మాత్రం ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళు ముగ్గురు అయితే మంచి ఫామ్ లో ఉన్నారు. కాకపోతే లాస్ట్ 2 మ్యాచెస్ ఇషాన్ కిషన్ అంత ఆడడం లేదు, వస్తున్నాడు ఏదో షాట్ కొడుతున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఎండ్రిచ్ క్లజన్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, అభినవ్ మనోహర్ ఉన్నాడు, అనికేత్ వర్మ ఉన్నాడు. అంటే 8th నెంబర్ వరకు అయితే వీళ్ళకైతే బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉన్నది భయ్య. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్లకి ఏదైనా బ్యాట్స్మెన్ తీసుకొచ్చేది అనుకో అక్కడ స్పిన్ బౌలర్ ఉండలేకపోతా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 8 మందితోనే ఆడాల్సి వస్తుంది ఎస్ఆర్హెచ్. అండ్ హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, అడామ్ జంపా ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉండాలి. లేకపోతే ఇంకోరైనా బ్యాట్స్మెన్ తీసేసి ఇంపాక్ట్ ప్లేయర్లకి తెచ్చుకొని అండ్ జీషన్ అన్సారీ కూడా లాస్ట్ టైం మ్యాచ్ లో మంచి బౌలింగ్ అయితే వేయగలిగిండు. ఎందుకంటే ఈ స్పిన్నింగ్ అటాక్ ఉంది గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా ఇంకో స్పిన్నర్ నే ఎక్స్ట్రా తీసుకొచ్చుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు బాగుంటది. అండ్ రాహుల్ చారుడంగా ఉన్నాడు కాబట్టి స్క్వాడ్ లో ఖచ్చితంగా రాహుల్ చార్ని కూడా తీసుకొస్తే మంచి ఉంటదేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అనేది కేకేఆర్ ప్లేయింగ్ 11 ఉంది కాబట్టి ఒకసారి బ్యాటింగ్ కంపారిజన్ చేసుకుంటే మాత్రం బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ కంటే కేకేఆర్ ది డెప్త్ వరకు ఉన్నది. ఎస్ఆర్హెచ్ ది ఆల్మోస్ట్ 8th నెంబర్ వరకు ఉన్నది. ఆ 8th నెంబర్ కూడా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, 7th మెంబర్ వరకు మంచిగా ఆడతాడు. అభినవ్ మనోహర్ అంత ఫామ్ లో లేడు. అంటే ఓన్లీ 6 మెంబర్స్ బ్యాట్స్మెన్. ఆ 6 మెంబర్స్ లో కూడా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరి నుంచి మంచి రన్స్ వచ్చినాయంటే అప్పుడు ఎస్ఆర్హెచ్ ని ఆపేది ఎవరు ఉండరు. కాకపోతే అది ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ లో ఆ గ్రౌండ్ ఉన్న దాంట్లో కాబట్టి ఇక్కడ అంత ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ కాదు, స్పిన్నర్లకు మంచి ఉంటది కాబట్టి ఎస్ఆర్హెచ్ కి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ బౌలింగ్ అటాక్ ని.
ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కేకేఆర్ బ్యాటింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం కేకేఆర్ వాళ్ళు ఆల్మోస్ట్ 10th నెంబర్ వరకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నాకైతే ఒక 5% మాత్రమే యాజ్ ఎ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నేను అయినా కానీ ఒక యూట్యూబ్ రివ్యూర్ గా ఖచ్చితంగా నాకు అనిపించింది నేను చెప్పాలి, జెన్యున్ గా చెప్పాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు చూస్తున్న వాళ్ళకి కూడా అరే అవును కదా నిజం కదా అని అనిపించాలి కాబట్టి ఖచ్చితంగా 100% జెన్యున్ గా నేను చెప్తా. ఏదో టీమ్ ఫ్యాన్ కదా, ఏదో ప్లేయర్ ఫ్యాన్ గా అని చెప్పేసి అక్కడనే వన్ సైడ్ నేను చెప్పా. కాబట్టి ఖచ్చితంగా ఒక 5% కేకేఆర్ వాళ్ళకి ఎక్కువ ఉందని చెప్పేసి బ్యాటింగ్ ఆర్డర్ నాకైతే అనిపిస్తుంది భయ్యా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ బౌలింగ్ కనుక చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ ఎస్ఆర్హెచ్ నుంచి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, మొహమ్మద్ షమి ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు. ఇలా ముగ్గురు దాంట్లో ప్యాట్ కమిన్స్ కొంచెం మంచిగా వేయగలుగుతాడు, మొహమ్మద్ షమి మంచిగా వేయగలుగుతాడు కానీ అంత ఫామ్ లో లేనట్టు కొడుతుంది. ఎందుకంటే మొహమ్మద్ షమి బౌలింగ్ లో కూడా చాలా మంది కొడుతున్నారు, రన్స్ అయితే ఇస్తున్నాడు, మొహమ్మద్ షమి లీడ్ చేస్తుంది. కాబట్టి హర్షల్ పటేల్ కొంచెం స్లోవర్ వన్స్ మంచిగా చేస్తాడు కాబట్టి హర్షల్ పటేల్ అయితే ఈ మ్యాచ్ లో కొంచెం ఇంపాక్ట్ అయితే చేస్తాడు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ అయితే వీళ్ళు ముగ్గురు భయ్య. అండ్ కేకేఆర్ నుంచి చూసుకుంటే మాత్రం వైభవ్ అరోరా ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, అండ్ ఆండ్రే రసల్ ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరు బౌలింగ్ కంపేర్ చేసుకుంటే రెండు టీంలో అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఫాస్ట్ బౌలింగ్ లో మాత్రం. అండ్ నెక్స్ట్ స్పిన్నర్లలో చూసుకుంటే మాత్రం కేకేఆర్ నుంచి సునీల్ నారాయణ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అండ్ మోయిన్ అలీ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు అయితే జబర్దస్త్ బౌలింగ్ అటాక్ భయ్యా కేకేఆర్ నుంచి. అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి చూసుకుంటే మాత్రం ఓన్లీ అభిషేక్ శర్మ వేయగలుగుతాడు కాబట్టి అంత ఇంపాక్ట్ అయితే ఏం చేయలేడు. కాకపోతే అడామ్ జంపా రావచ్చు, అండ్ జీషన్ అన్సారీ కూడా రావచ్చు, లేకపోతే రాహుల్ చార్ రావచ్చు. వీళ్ళ ముగ్గురు దాంట్లో అడామ్ జంపా కూడా అంత ఫామ్ లో లేడు, అంత వేయలేకపోతున్నాడు కాబట్టి అభిషేక్ శర్మ కొంచెం రన్స్ చేయకపోవచ్చు, అండ్ జీషన్ అన్సారీ కూడా మంచిగా వేయగలుగుతుంది. కాకపోతే ఈ రెండు టీంలకి స్పిన్నింగ్ అటాక్ కనుక కంపేర్ చేసుకుంటే మాత్రం కేకేఆర్ అయితే టాప్ లో ఉంది భయ్య. 10% అయితే కేకేఆర్ చేయగలుగుతా. అండ్ ఓవరాల్ గా ఇప్పుడు మనం రెండు టీంల గురించి అయితే స్టడీ అయితే చేసినాం, రెండు టీంల గురించి అయితే అనలైజ్ అయితే చేసినాం. రెండు టీము బ్యాటింగ్ చూసుకున్నాం, ఫాస్ట్ బౌలింగ్ చూసుకున్నాం, స్పిన్ బౌలింగ్ కూడా చూసుకున్నాం. కాబట్టి ఓవరాల్ గా లాస్ట్ కి నాకు అనిపించే టీం ఏది అని అంటే, ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఉంది అని అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నా భయ్య. ఖచ్చితంగా చెప్తున్నా కేకేఆర్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. కేకేఆర్ కి నేనైతే 60% ఇస్తున్నా, ఎస్ఆర్హెచ్ కి 40% ఇస్తున్నా. అండ్ మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అండ్ నెక్స్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ అయిపోయినాక దీన్ని రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.